అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మార్చి 22వ తారీఖు. మాకు కళ్ళున్నాయి కానీ కనపడవు, చెవులున్నాయి కానీ వినపడవు. ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం అనే ఒక కార్యక్రమం క్రాంతి కిరణం ద్వారా చేయడం జరిగింది. మరి ఈ క్రాంతి కిరణం ద్వారా చేసినటువంటి ఈ ప్రోగ్రాంని, ఈ కార్యక్రమాన్ని స్పందించినటువంటి వెల్దుర్తి పంచాయత్ సెక్రటరీ లక్ష్మీనాథ్ గారు సమస్యని అర్థం చేసుకొని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంపీడీఓ గారిని, ఈఓఆర్డీ గారిని, అట్లాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్యాంబాబు గారిని ఒప్పించి సమస్యను వెంటనే పరిష్కారం చేయమని చెప్పి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఈ ఇక్కడ వంక వాగు సమస్యను పరిష్కారం చేస్తున్నాడు. దాదాపుగా దశాబ్దాలుగా మన వెల్దుర్తి గ్రామంలో ఈ వంక వాగు సమస్య ఉంది. వంకను ఆక్రమించి అన్యక్రాంతం చేసుకొని నీళ్లు పోయే మార్గం లేకుండా చేసినారు. ఎందుకంటే వెల్దుర్తి అంటేనే వెల్ అంటేనే బావి, చెరువులు, వంకలు, వాగులు అని అర్థం వస్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆలోచించే ఎప్పుడు నీళ్లు పుష్కలంగా ఇక్కడ పారుతుండే ఈ వంకని చూసే వాళ్ళు వెల్దుర్తి అనే పేరు అనేది ఇక్కడ పెట్టారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఈ వెల్దుర్తి ఈ వంక అనేది జీవనాడి. వెల్దుర్తి ప్రజలకు ఎంతో జీవనాడి. వెల్దుర్తి ప్రజలకు దాహార్తి తీర్చినటువంటి జీవనాడి ఈ వంకవాగు. సాగుకి, తాగుకి, అన్ని సమస్యలను పరిష్కరించినది ఈ వంకవాగు. ఈ వంకవాగు ఈ విధంగా అన్యక్రాంతమై కబ్జాలకు గురయ్యి రోగాలకు నిలయంగా తయారైంది. ఎందుకంటే దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్య ఎంతమంది చెప్పినా పట్టించుకోవడం లేదు. దీన్ని గమనించినటువంటి క్రాంతి కిరణం తరఫున మేము అడగడం జరిగింది. దశాబ్దాలుగా వెల్దుర్తికి ఆడుకుంటున్నటువంటి జీవనాడైనటువంటి వంకవాగు సమస్యను పరిష్కారం చేయండి అని అడిగిన వెంటనే స్పందించినటువంటి ఇక్కడ వెల్దుర్తి పంచాయత్ సెక్రటరీ లక్ష్మీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ అధికారులు ఇద్దరు సమన్వయం అయితే వెల్దుర్తి గ్రామం అభివృద్ధి ఎలా అవుతుందో అనేది చెప్పడానికి ఈ ఉదాహరణ మనం చెప్పొచ్చు. ఎందుకంటే అధికారులు, నాయకులు ఇద్దరు ఏకమైతేనే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటేనే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి గ్రామ అభివృద్ధికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు కానివ్వండి, అధికారులు వెంటనే స్పందించి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేస్తారు. అడిగిన వెంటనే మార్చి 22వ తారీఖున అడిగిన వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నారు. ఎందుకంటే వంక అనేది మనకు జీవనాడి. వెల్దుర్తికి ఒకప్పుడు ఇక్కడ మంచినీళ్లు తాగేవాళ్ళము, సెలవుల ద్వారా మంచినీళ్లు తాగేవాళ్ళము. ఇసుక ఎన్నో ఇళ్ళని కూడా ఇక్కడ ఇసుక ద్వారా ఇల్లు కట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నీళ్లు అనేది ఇలా పోయే మార్గం లేకుండా కంప చెట్లతో మనకు ఈ వాగులో చెత్త చెదారాలు వేస్తున్నారు. కోళ్ల ఫారం వాళ్ళు తీసుకొచ్చి ఆ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారని చెప్పి సమాచారం అందింది. కాబట్టి ఇవన్నీ చేయకుండా మన వంక వాగైనటువంటి జీవనాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వెల్దుర్తి ప్రజల మీద ఉంది. దయచేసి వంకని శుభ్రంగా ఉంచండి. వంకలో ఎటువంటి అపరిశుభ్రమైనటువంటి నీటిని వెదజల్లకండి. పశువులకు ఎండాకాలంలో నీళ్లు వచ్చే విధంగా ఉన్నటువంటి జీవనాడి. వెల్దుర్తి ప్రజలకు నీళ్లు దాహార్తి తీర్చినటువంటి జీవనాడి. వెల్దుర్తి ప్రజలకు సాగుగా, తాగుగా అన్ని అవసరాలకు తీర్చినటువంటి జీవనాడి. ఈ జీవనాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వెల్దుర్తి ప్రజల మీద ఉంది. దయచేసి అర్థం చేసుకొని అడిగిన వెంటనే స్పందించినటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి, ఈఓఆర్డీ గారికి, అట్లాగే ఎంపీడీఓ గారికి, లోకల్ మండల నాయకుల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్. నమస్తే.